కల్కతుర్తిలో జరిగిన తీరు, హాజరైన ప్రజానికం, వచ్చిన సభికుల్లో ఉన్న ఉత్సాహం, కేసీఆర్ గారి ఉపన్యాసం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణమైంది. అందులో కేసీఆర్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అన్నీ కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ముందుగా ఇంత గొప్పగా సభకు హాజరై ఎండలు లెక్క పెట్టకుండా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుతూ కేసీఆర్ గారికి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సభ విజయవంతం కావడం కొరకు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పంట పొలాలను అందించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలికిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న ప్రేమకు, విశ్వాసానికి ప్రతిరూపంగా అది నిలబడింది. వాస్తవానికి మీ అందరూ కూడా చూసినారు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? బీఆర్ఎస్ టీఆర్ఎస్గా పుట్టినాడు, ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజలు చేతికిస్తే అభివృద్ధి చేసినారు, కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పింది. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలు లేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుళ్ళు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు లేరు, నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఇక అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిప్పులలో దోసినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేము, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెసే తెలంగాణను. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే
వేరు వేరు పేర్లు పెట్టి నక్సలైట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి చెప్పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు సజావుగా పరిపాలన నుండి మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్. అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెసే, ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెసే అనే మాట. ఈ గొట్టగాళ్ళు ఎవడు లేడాయాల ఇవాళ ఇంత ఎగురు దురుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్లో లేడు. ఇంకా అంతకు మించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు కొంతమంది ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా. ఇదే కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసిన ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రావణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరో హీరోగానే ఉంటాడు, విలన్ విలగానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం 16 నెలల పరిపాలనలో. ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మంచినీళ్ళకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కరుణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టియాలి ప్రజలకన్నా సోయి లేకుండా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా నడిపించుకోకుండా పాలన పైన సోయి లేక సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనవి అప్పటికంటే. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగర్, అది ఆదిలాబాద్, అది ఇంకో చోటన
ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేను అంటున్నా, నేననేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు 40% పడిపోయినాయి 7 నెలల తిరగక ముందే. అంతమంది ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ 1000 స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి, మా బిడ్డలాడ రక్షణ ఉంటుంది మంచిగుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం, మా పిల్లలైనా అక్కడ మంచిగుంటారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపిన దుర్మార్గం మీ ప్రభుత్వానికి. సిగ్గుండక్కర్లేం మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్? ఏ అక్షరం తప్పు మాట్లాడిండు? ఏడ కాని మాట మాట్లాడిండు? ఏడా అసత్యమైన ఆరోపణ చేసిండు? అక్కసు మీది. సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు నల్గొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేరకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క, మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటా 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా,
ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి, ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం ఇవ్వలేకపోయినావు. నీ చేదగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నావు, దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు, నిజమే. కానీ మీరు శుంఠలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం బట్టి దినం సర్దుకోవడానికి, లంకె బిందులని తోముకోవడానికి. లంకె బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలో మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ, కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారినకు ఇట్లనే ఉండండి, మన భాష తిరిగినని చెప్పి. ఏడాది అర్థమైనాక కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఒకటి తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరన్నా చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు. ఈ పదం వాడినారు, మీరు దాంట్లో ఒక్కరన్నా చెప్పరు చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కన మాదాపూర్కే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిండ్రు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతూ చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తున్నారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలు పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్టినే పంపించడం మామూలుగా. మీరు సరిపోతారు పోరి, నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సవాలు పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటట్లేరు. కేసీఆర్ కావాలన్నా మరి మీకు ఇంకా